పొద్దు నుంచి కొబ్బరిపాలు వేపేసుకు వెళ్దామా? సరేరా. ఈరోజు విబిఎస్ చాలా బాగా జరిగిందిరా. రేపొద్దు కూడా విబిఎస్ వద్దామా? రేపు పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళారా? మీరు కనపడలేదు. చేసావురా, చిప్స్ థమ్స్అప్ తెచ్చుకున్నాం, చాలా ఎంజాయ్ చేసావురా. రేపన్నా వస్తారా మీరు? అరే లేదురా, మేము విబిఎస్కి వెళ్ళాలి. రేపు కూడా విబిఎస్కి వెళ్ళాలనుకున్నాము. సరేరా, మీ ఇష్టం. సెకండ్ డే ఈ రోజు కూడా విబిఎస్ బాగా చక్కగా జరిగిందిరా. కడద వాక్యాలు, పాటలు అన్ని పాడావురా. రే మీరు ఈ రోజు కూడా విబిఎస్కి వెళ్ళారంట్రా? అవునరా. మూడో రోజు అరే రారా, విబిఎస్కి వెళ్దాం. మరి నాకు బాగా జ్వరంగా ఫీవర్గా ఉందిరా, నువ్వు పోలేరా? సరేరా, నేను వెళ్ళి వస్తాను. అది పిల్లలకు కంగారు పడుతున్నారు. అరే ఏంటిరా, జ్వరం వచ్చిందని వాళ్ళతో ఇలా తిరుగుతున్నావు? అరే నాకు వీబీఎస్లో కన్నా ఇక్కడే బాగుందిరా, నేను రాను, నువ్వు వెళ్ళిరా. సరేరా, నీ ఇష్టం. అరే దేవునికి మనం సాక్షులుగా నిలబడాలరా. సరే నువ్వే నిలబడలే. అబ్బా, ఆఫీస్ వర్క్ బాగా ఎక్కువైంది. ఇంట్లో బయట బాగా టార్చర్గా ఉంది. బాగా చనిపోవాలనిపిస్తుంది. అరే నువ్వు నానేవి కదా? అవునరా. బాగున్నావారా? ఏదో ఉన్నాలేరా. ఏమైందిరా? ఏం చెప్పమంటారా, ఆఫీస్ వర్క్ ఎక్కువైంది. ఇంట్లో బయట బాగా టెన్షన్గా ఉందిరా. అప్పులోనే ఊరుకోవటం లేదురా. అరే చిన్నప్పుడు చెప్పా కదరా, వీబీఎస్కి వస్తే దేవుడి మాటలు వినొచ్చు, దేవుడికి సాక్షులుగా నిలబడితే మనల్ని దీవిస్తాడు, ఉన్న స్థానంలో ఉంచుతాడని చెప్పా కదరా. ఇప్పటికైనా నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందురా. సరేరా. ఏసయ్యా, నేను ఎన్నో పాపాలు చేశాను, తప్పులు చేశాను ఏసయ్యా, నన్ను క్షమించు. ఇకపై అయినా నీ కోసం నీ సాక్షులుగా నిలబడతాను ఏసయ్యా. ఆమేన్. ఇక్కడ వాళ్ళిద్దరిని చూశారు కదా. తను ల్యాప్టాప్ పట్టుకున్న వ్యక్తి ఏమో చిన్నప్పుడు విబిఎస్ చెప్పేటప్పుడు నేను రాను, విబిఎస్ కంటే కూడా నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి తప్పించుకుని తిరిగిన వాడు మనశ్శాంతి లేక అప్పుల బాధతో చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. కానీ దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి దేవుడు వాడుకున్న వ్యక్తిగా తయారయ్యాడు. ఇప్పుడు మనం విబిఎస్కి వచ్చినప్పుడు మనం కూడా దేవుని కొరకు నిలబడ్డట్లయితే మన ఫ్యూచర్లో అంటే మన భవిష్యత్తులో దేవుడు అనేవాడు మనల్ని ఏ విధంగా హెచ్చిస్తాడు, ఏ విధంగా వాడుకుంటాడు అనేది ఈ స్కిట్ ద్వారా మేము చూపించడం జరిగింది. మీరు కూడా ఈ లోకంలో ఉన్న ఆశల వైపు చూడక దేవుని కోసం నిలబడితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. థ్యాంక్ యూ.